ఆ, 405 ప్రశ్న. ఆ, మత్స్యకన్యల గురించి ఆ, బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఆ. ఉంటే దయచేసి చెప్పండి. ఉమ్, సోదమల్ల రాంప్రకాష్, హైదరాబాద్. చెప్పేస్తున్నాం. బైబిల్లో ఎక్కడ కూడా మత్స్యకన్య గురించి లేదు. లేదు. డబ్బుల కోసం వీడియోల్లో చూపిస్తున్నారు, సెల్లో చూపిస్తున్నారు. ఇందులో చల్లు. ఫేక్ న్యూస్. సగం నుంచి మనిషి మళ్ళీ మగోని చూపించరు, ఆడదాన్నే చూపిస్తారు ముఖం. అంటే ఆడముఖం. మత్స్యకన్యకులు ఆడవాళ్ళు ఏమంటే మగోళ్ళు ఉండొద్దు అంటే. మరి ఆ మత్స్యకన్యక ఎలా పుట్టింది? మత్స్య మగోడిని ఏమంటారు? బ్రహ్మచారి. మత్స్య బ్రహ్మచారిని చూపించాలి, మత్స్యకన్యకను చూపించాలి. ఆ పిల్లలు పుడితే సముద్రంలో అంటే తిరుగుతూ పిల్లలకి అంటామంటే తెలుస్తుంది. ఇదంతా ఫేక్ న్యూస్. అంటే ఫేక్ న్యూస్. ఇలాంటి మాటలు నమ్మకండి. మత్స్యకన్యకలు లేవు, ఎక్కడా లేవు. అది చూపించేది డబ్బుల కోసం చూపించినారు వీళ్ళు. డబ్బుల కోసం మళ్ళీ ఒడ్డుకు వస్తుందంట, చూడగానే రయ్య వెళ్ళిపోతుందంట. ఎవడ పట్టుకున్నారు దాన్ని? ఎన్నో రకాల చేపలు పడుతున్నాయి, తిమింగలాలు కూడా పట్టుకుంటున్నారు. దీన్ని పట్టుకోలేరు మత్స్యకన్యకని. వేసేస్తున్నారండి. ఎంత తప్పు బాబు! ఎవరు వేశారు ఇది? సోదమల్ల రాంప్రకాష్. సోదమల్ల రాంప్రకాష్, ప్రకాశ్, హైదరాబాద్. హైదరాబాద్. అయ్యా, మత్స్యకన్యకలు లేవు. మరి వీటి గురించి బైబిల్ ఏమీ రాయబడలేదు. ఇవన్నీ ఉన్నాయని నమ్మకండి. అయిపోయింది.